హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్. సో మనం ప్రీవియస్ క్లాస్లో చూసినట్టయితే వాట్ ఈస్ ఎ వేరియబుల్ అని నేర్చుకున్నాం. ఓకే, వాట్ ఈస్ ఎ వేరియబుల్ నిన్నటి క్లాస్లో చూసారా? సో వాట్ ఈస్ ఎ వేరియబుల్? వేరియబుల్ ఈజ్ లైక్ ఏ కంటైనర్ టు స్టోర్ సమ్ వాల్యూ. ఓకే, చెప్పా కదా, ఒక డబ్బా లాంటిది, దానిలో మనం ఏదైనా స్టోర్ చేసుకోవచ్చు. థింక్ లైక్ ఏ క్యాడ్బరీ బాక్స్ ఇన్ విచ్ వీ కెన్ స్టోర్ సమ్ చాక్లెట్స్, విత్ చాక్లెట్స్, డైరీ మిల్క్, రైట్? సో వాట్ ఇఫ్ ఐ సే లైక్ మీరు ఒక కంటైనర్‌లో ఆ స్పెసిఫిక్ థింగ్ మాత్రమే స్టోర్ చేయగలరు. అలా మనం జావాలో చేయొచ్చు. జావాలోనే కాదు, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లోనైనా అలా చేయొచ్చు. లైక్ థింక్ లైక్ సోప్ బాక్స్‌ని తీసుకొచ్చి పెన్సిల్ డబ్బాలో పెట్టగలరా? పెన్సిల్ బాక్స్‌లో మేబీ నో, రైట్? దేని స్పెసిఫిక్ అదే కదా. సేమ్ లైక్ ప్రోగ్రామింగ్‌లో కూడా మనం అలా చేయొచ్చు యూజింగ్ డేటా టైప్స్. ఓకే, సో నిన్న చూసింది వేరియబుల్స్, ఈరోజు చూడబోతుంది డేటా టైప్స్. ఓకే, డేటా టైప్స్. సో జనరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో డేటా టైప్స్ చూసిన తర్వాత జావా స్పెసిఫిక్ డేటా టైప్స్ చూద్దాం. ఓకే, జనరల్గా డేటా టైప్స్ యూ హ్యావ్ సీన్ నంబర్స్, లైక్ టైప్స్ ఆఫ్ నంబర్స్, న్యాచురల్ నంబర్స్, హోల్ నంబర్స్, రైట్? సో ఆ అన్నిటిని మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లోనైనా సరే ఇంటీజర్స్ అంటాం. ఓకే, ఇంటీజర్స్ మేబీ నెగటివ్ నంబర్స్, పాజిటివ్ నంబర్స్ విత్ ఇన్క్లూడింగ్ జీరో. ప్రోగ్రామింగ్లో కూడా అదే, వాటినే ఇంటీజర్స్ అంటాం. అండ్ నెక్స్ట్ యూ హ్యావ్ సీన్ సంథింగ్ లైక్ డెసిమల్. డెసిమల్స్ అంటే లైక్ 2.1 which will be having a point. This is called a decimal point in mathematics. But in programming it is called a floating point. మీకు తెలుసు ఆల్రెడీ, ఫ్లోట్ అనే పదం వినే ఉంటారు, ఫ్లోటింగ్ పాయింట్ ఇన్ మ్యాథమెటిక్స్ లో. సో మన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో, ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ అ ఫ్లోట్, ఫ్లోట్ వాల్యూ. జనరల్ డేటా టైప్స్ చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ అనదర్ డేటా టైప్ ఇస్ లైక్ అ క్యారెక్టర్. క్యారెక్టర్ క్యారెక్టర్ అంటే ఏం లేదు, ఒక ఆల్ఫాబెట్. బట్ దెర్ ఇస్ అ మ్యాజిక్ ఇన్ క్యారెక్టర్. మీరు ఓన్లీ ఆల్ఫాబెట్ అనుకుంటారు, ఏ టు జెడ్. బట్ నో, ఎనీ సింగిల్ thing in the keyboard is a character, which means like star may be a character, plus may be a character, slash may be a character, two may be a character. So anything, special characters, numbers, alphabets, ఒక్కటిగా రాస్తే దట్స్ కాల్డ్ ఎ క్యారెక్టర్. ఒక్కటిగా ఇన్ ద సెన్స్ ఒక్కటి మాత్రమే పెడితే దట్స్ కాల్డ్ ఎ క్యారెక్టర్. అండ్ నెక్స్ట్ కాంబినేషన్ ఆఫ్ క్యారెక్టర్స్. కాంబినేషన్ అంటే మల్టిపుల్ క్యారెక్టర్స్ ని కంబైన్ చేసామంటే ఒక వర్డ్ ఫామ్ అవుద్ది కదా, రైట్? ఆ వర్డ్ నే స్ట్రింగ్ అంటాం. ఓకే, యా. సో these are the basic data types, and we have another data type called boolean. boolean boolean అంటే ట్రూ ఆర్ ఫాల్స్. మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ లో టిక్ చేసే వాళ్ళం కదా, ట్రూ ఆర్ ఫాల్స్. సో అవే, వాటినే బూలియన్ డేటా టైప్ అంటాం. ట్రూ ఆర్ ఫాల్స్. సో వీటిని బూలియన్ డేటా టైప్ కింద ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో కన్సిడర్ చేస్తాం. ఓకే, దీస్ ఆర్ సమ్ బేసిక్ డేటా టైప్స్ ప్రెసెంట్ ఇన్ ఆల్ ద ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో ఈ డేటా టైప్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ జావా స్పెసిఫిక్ డేటా టైప్స్ చూద్దాం. ఓకే, మీకు ముందే చెప్పాను, ఒక వేరియబుల్లో ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేయాలని డిసైడ్ చేసేదే డేటా టైప్. ఓకే, మనం కోడ్ లో చూద్దాం ఎగ్జాక్ట్ గా అది ఎలా డిసైడ్ చేస్తుంది, ఎలా ఒక రూల్ పెడుతుంది అని. ఓకే, సల్లర్ లో చూసే ఉంటారు, రూల్స్ పెడతారు కదా. సేమ్ లైక్ ఇక్కడ కూడా అంతే, ఒక వేరియబుల్లో ఈ టైప్ ఆఫ్ డేటా స్టోర్ అవ్వాలి అని చెప్పి రూల్ పెడతాది అనమాట ఈ డేటా టైప్. అండ్ జావా స్పెసిఫిక్ డేటా టైప్స్ థియరిటికల్ గా చూసాక విల్ సీ ద ప్రోగ్రామింగ్. ఓకే, సో సి జావా స్పెసిఫిక్ డేటా టైప్స్. జావాలో డేటా టైప్స్ అనేవి టూ టైప్స్ లో డివైడ్ అయ్యాయి అనమాట. ప్రిమిటివ్ 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 డేటా టైప్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. ఓకే, టూ టైప్స్, ప్రిమిటివ్ అండ్ నాన్ ప్రిమిటివ్ డేటా టైప్. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటో ఫస్ట్ తెలిస్తే మీకు తెలిసిపోతుంది లోపల ఏముంటాయి. ప్రిమిటివ్ అంటే ఇన్బిల్ట్ గా ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్ అనమాట. ప్రీ డిఫైన్డ్ అంటే జావాతో పాటు వచ్చిన డేటా టైప్స్. ఓకే, నాన్ ప్రిమిటివ్ అంటే
దీస్ విల్ బి డిఫైన్డ్ బై ద యూజర్ కి నచ్చినట్టు వాటిని చేయొచ్చు, ఏ టైప్ ఆఫ్ డేటా దీనిలో స్టోర్ చేయాలని. బట్ ప్రిమిటివ్ మాత్రం స్పెసిఫిక్, ఆల్రెడీ ఫిక్స్డ్ అనమాట. వాటిలో ఆ డేటా మాత్రమే స్టోర్ చేయగలం ఆ డేటా టైప్ లో. ఇప్పుడు ఒక ఇంటిజర్ ఉంది, నెగిటివ్ నెంబర్, పాజిటివ్ నెంబర్, 0. బట్ ఈ ఫ్లోటింగ్ పాయింట్ నెంబర్ ని మనం ఇంటిజర్ అనలేం కదా, అనలేం కదా. సేమ్ లైక్ ప్రిమిటివ్ అనేవి ఫిక్స్డ్ డేటా టైప్స్ అన్నమాట. ఓకే, విచ్ ఆర్ ప్రీ డిఫైన్డ్ డేటా టైప్స్. ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ జావా డెవలపర్స్ డిఫైన్ చేస్తారు, వాటి యూసేజ్ అంతే అని చెప్పి. నాన్ ప్రిమిటివ్, దీస్ కెన్ బి డిఫైన్డ్ బై ద యూజర్ డిఫైన్ చేయగలరు వాటిని. డెవలపర్స్ ఆ ఫీజిబిలిటీ ఇచ్చారు అందరికి. యూ కెన్ డిఫైన్ వాట్ టైప్ ఆఫ్ డేటా యూ కెన్ స్టోర్ ఇన్ దీస్ టైప్ ఆఫ్ డేటా. సో వీటిలోకి ఏమేమి సబ్ కేటగిరీస్ వస్తాయి ఇప్పుడు చూద్దాం. సో ప్రిమిటివ్ డేటా టైప్, ఈ డేటా టైప్స్ కొన్ని ఉన్నాయి. ఈ మొత్తం కామన్ డేటా టైప్స్, ఆల్రెడీ నేను జనరల్ డేటా టైప్స్ చెప్పాను కదా, వాటిలోనివి దీనిలో ఉన్నాయి అనమాట. అదే చెప్తా. ప్రిమిటివ్ లో వచ్చేసరికి డిఫరెంట్ టైప్ ఆఫ్ డేటాని లిస్ట్ అవుట్ చేసేస్తా చూడండి. సో బ్రాకెట్ లో అన్ని రాసేస్తా చూసుకోండి. సో ఇంటిజర్ ని ఇంట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఫ్లోట్, ఇప్పుడే చెప్పాను కదా. డెసిమల్స్ ని ఫ్లోట్ అంటాం, అది ప్రిమిటివ్ కిందే వస్తుంది. నెక్స్ట్ క్యారెక్టర్ ని క్యార్ అంటాం. ఓకే, నెక్స్ట్ బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్, ఇప్పుడే చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకొన్ని ఎక్స్ట్రా డేటా టైప్స్ ఉన్నాయన్నమాట. లాంగ్, షార్ట్, డబల్, బైట్. అంటే ఈ డేటా టైప్స్ ఏం చెప్తాయంటే, లాంగ్, షార్ట్, డబల్, ఈ మూడు కూడా, డబల్ వదిలేయండి, లాంగ్ షార్ట్ ఎక్స్టెన్షన్ టు దిస్ ఇంటిజర్ అనమాట. ఇంటిజర్ కి జావాలో ఒక స్పెసిఫిక్ రేంజ్ ఇచ్చారనమాట. రేంజ్ అంటే ఇంత నంబర్ నుంచి ఇంత నంబర్ వరకే మీరు ఇంటిజర్ డేటా టైప్ లో స్టోర్ చేయగలరు. అంటే లైక్ మీ బండి పెట్రోల్ ట్యాంక్ ఉంటది కదా, జనరల్ గా 10 to 12 లీటర్స్ ఇస్తాడు. మీరు 15 లీటర్స్ పట్టించాలంటే అవ్వదు కదా. సేమ్ లైక్ ఇంటిజర్ కూడా అంతే, దీనికి ఒక స్టోరేజ్ కెపాసిటీ ఉందన్నమాట. అంత నంబర్ నువ్వు ఇస్తేనే ఇంటిజర్ లో స్టోర్ అవుతుంది. అంతకంటే మించి వస్తే నువ్వు దీనిలో స్టోర్ చేయలేవు. బట్ మనకి ఒకవేళ అంతకంటే పెద్ద నెంబర్ లేవేంటి, ఉంటాయి కదా. మీకు ఆ రేంజ్ తర్వాత చెప్తా. బట్ ఆ రేంజ్ తర్వాత నెంబర్లు ఉండవా, ఉంటాయి కదా. ఉంటే అప్పుడు ఏంటి పరిస్థితి అని ఆలోచించారు అనమాట డెవలపర్స్. అందుకే ఈ డబుల్ అనే డేటా టైప్ ని తెచ్చారనమాట. షార్ట్ అనేది ఇట్స్ ఆల్సో సంథింగ్ లైక్ ఇంటిజర్, బట్ నాట్ ఎగ్జాక్ట్లీ ఇంటిజర్. ఓకే, ఐ విల్ టెల్ యూ ఇన్ ద ప్రోగ్రామింగ్ పార్ట్ అబౌట్ షార్ట్. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు లైక్ డబల్ అంటే ఇట్ ఈస్ ఎక్స్టెన్షన్ టు దిస్ ఫ్లోట్. సేమ్ లైక్ ఫ్లోట్ కూడా ఒక లైక్ ఒక రేంజ్ ఉందన్నమాట. ఆ రేంజ్ దాటితే డబల్ ఇస్తాం. ఓకే, అర్థమైంది కదా. ఫ్లోట్ తర్వాత వచ్చేది డబల్. ఫ్లోట్ రేంజ్ లో పట్టలేదంటే మనం డబల్ లో పెడతాం, ఇంతే. బూలియన్ ట్రూ ఆర్ ఫాల్స్, క్యారెక్టర్ సింగిల్ ఆల్ఫబెట్ ఆర్ ఎ సింగిల్ స్పెషల్ క్యారెక్టర్, ఎనీథింగ్, అ సింగిల్ థింగ్ కెన్ బి టర్మ్డ్ యాజ్ ఎ క్యారెక్టర్. ఇప్పుడు ఈ అన్నిటిని ప్రిమిటివ్ డేటా టైప్స్ అంటాం, విచ్ ఆర్ డిఫైన్డ్ బై ద డెవలపర్ ఇట్ సెల్ఫ్ హూ హావ్ డెవలప్డ్ ద జావా. ఓకే, నెక్స్ట్ నాన్ ప్రిమిటివ్, ఇది అసలేంది, దీంతో మనం ఆడుకోవచ్చు అనమాట. వీటితో మనం ఆడుకోవచ్చు, బట్ వీటికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆడుకోవచ్చు. బట్ నాన్ ప్రిమిటివ్ మనకు నచ్చిన డేటా దీనిలో స్టోర్ చేయొచ్చు. దీనిలో టైప్స్ చెప్తానేనండి. వీటిలో ఉన్న డేటా టైప్స్ లో మనం కొన్ని చూసాం, ఇంటిజర్స్ చూసాం, ఫ్లోట్ చూసాం, క్యారెక్టర్ చూసాం, బులియన్ చూసాం. మనం చూడండి స్ట్రింగ్ ఇంకా దీనిలోకి రాలేదు కదా. స్ట్రింగ్ నాన్ ప్రిమిటివ్ పెట్టారు అనమాట జావాలో. ఎందుకు పెట్టారో స్ట్రింగ్ కోసం సపరేట్ గా సెషన్ తీసుకుంటాను. ఇట్ విల్ బి వెరీ మచ్ ఇంట్రెస్టింగ్, ఐఎమ్ డామ్ షూర్. ఓకే, సి చెక్ దిస్. సో ఫస్ట్ థింగ్, స్ట్రింగ్ దీనిలోకి వస్తుంది అనమాట. అండ్ ఇప్పుడు మీకు కొన్ని కొత్త పదాలు చెప్తాను, మేబీ మీకు తెలిస్తే ఓకే, తెలియకపోతే గుర్తు పెట్టుకోండి. వాటి కోసం ప్రతి పదం కోసం సపరేట్ సెషన్. ఓకే, బికాస్ దే ఆర్ సపరేట్ టాపిక్స్, నాన్ ప్రిమిటివ్ అంతా. బట్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్. స్ట్రింగ్, అరే అంటే ఇది ఒక టైప్ ఆఫ్ డేటా టైపే విచ్ కెన్ స్టోర్ సమ్ డేటా. ఓకే, ఆర్ ఎల్స్ నాన్ ప్రిమిటివ్ ఇంకోటి కూడా అనొచ్చు, డిరైవ్డ్ డేటా టైప్స్. డిరైవ్డ్ అంటే ప్రిమిటివ్ నుంచి డిరైవ్ అయ్యేవి. వీటిలో ఏ కైండ్ ఆఫ్ డేటా అయినా మనం స్టోర్ చేయొచ్చు. అంటే ఒక్క ఇంటిజరే స్టోర్ చేయాలని లేదు, ఒక్క ఫ్లోటే స్టోర్ చేయాలని లేదు, ఒక్క క్యారెక్టరే స్టోర్ చేయాలని లేదు. వీ కెన్ స్టోర్ మల్టిపుల్ కైండ్ ఆఫ్ డేటా యాజ్ వీ వాంట్. వీ కెన్ డిఫైన్ ద డేటా టైప్ వీ వాంట్ ఓవర్ హియర్. ఓకే, సో మనం కన్స్ట్రక్ట్ చేస్తాం అనమాట ఒక డేటా టైప్ ని నాన్ ప్రిమిటివ్ వాడి. స్ట్రింగ్, అరే, ఇంకా కొన్ని ఉన్నాయి, జస్ట్ నేమ్ గుర్తుపెట్టుకోండి.
ఇంటర్ఫేసెస్, క్లాసెస్, ఆబ్జెక్ట్స్. ఓకే, వీటి వల్లే జావాకి ఒక వెయిట్ పెరిగిందనమాట. ఓకే, వేరే ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్కి మీరు డిఫరెన్స్ చూసుకుంటే జావా ఇస్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ విచ్ హ్యావ్ మల్టిపుల్ ఫీచర్స్ అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద స్పెషల్ కైండ్ ఆఫ్ ఫీచర్స్ జావా హ్యావ్. ఒక సూపర్ పవర్ లాంటిది అనమాట. ఓకే, దీస్ ఆర్ డేటా టైప్స్ ప్రెసెంట్ ఇన్ జావా. ఇప్పుడు మీకు ఒకే ఒకటి ప్రిమిటివ్ చూద్దాం. ప్రిమిటివ్లో మీకు కొన్ని చెప్తా, మిగతా సిమిలర్. ఓకే, ఐ విల్ రబ్ దిస్. గైస్, ఇప్పుడు చెప్పా కదా ఇంటిజర్ కోసం చూద్దామని. సారీ నాట్ ఓన్లీ ఇంటిజర్, విల్ సీ సమ్ డేటా టైప్స్ లైక్ హౌ టు యూజ్ ద డేటా టైప్ ఇన్ ఆర్ జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, సి చెక్, వీ హావ్ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ వేరియబుల్స్, రైట్? ఇప్పుడు ఒక వేరియబుల్ తీసుకొని ఆ వేరియబుల్ని ఈ కైండ్ ఆఫ్ డేటా మాత్రమే యాక్సెప్ట్ చేయి అనే రూల్ని ఫిక్స్ చేద్దాం. అలా ఫిక్స్ చేయాలంటే లైక్ ఇప్పుడు ఏదైనా వేరియబుల్ని మీరు ప్రోగ్రామింగ్లో వాడాలంటే ఆ వేరియబుల్ని ముందు డిక్లేర్ చేయాలి. లైక్ ఏంటంటే మీరు ఇప్పుడు ఇంట్లో ఒక మొబైల్ మొబైల్ వాడదాం అనుకుంటున్నారు, లేదా ఒక టీవీ వాడదాం అనుకుంటున్నారు అంటే దాని ముందు కొనుక్కోవాలి కదా. కొనుక్కుంటేనే మీ ఇంటికి వస్తుంది, దాన్ని మీరు వాడగలరు. సేమ్ లైక్ ప్రోగ్రామింగ్లో మీరు దేన్నైనా డేటాని వాడదాం అనుకుంటే అది ముందు వేరియబుల్లో పెడతారు. వేరియబుల్ని మీరు వాడాలనుకుంటే వేరియబుల్ని ముందు మీరు డిక్లేర్ చేసుకోవాలి. వేరియబుల్ని వాడాలంటే మీరు వేరియబుల్ని ముందు డిక్లేర్ చేసుకోవాలి. డిక్లరేషన్ ఎలాగో చెప్తాను, దానికే మీకు డేటా టైప్ కావాలి. సో డిక్లరేషన్ పార్ట్ అని ప్రోగ్రామింగ్లో ఒకటి ఉంటుంది. మీరు ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఏదైనా వేరియబుల్ని, ఏ అనే వేరియబుల్ని వాడదాం అనుకుంటే ముందు ఏకి డిక్లరేషన్ చెయ్యాలి. ఆ డిక్లరేషన్ ఎలాగంటే ఇప్పుడు ఏ అని రాశారు, ఇలా చాలదు. ఏలో నువ్వు ఏ టైప్ ఆఫ్ డేటా స్టోర్ చేద్దాం అనుకుంటున్నావో ప్రోగ్రాంలో స్టార్టింగ్లోనే చెప్పాలి, వాడక ముందు. ఎలా చెప్తావు? ఇప్పుడు ఏలో నేను ఇంటిజర్ని స్టోర్ చేద్దాం అనుకుంటా అంటే 2, 3, 4, 100, 1000 ఏదో ఒక వాల్యూని నేను ఏలో స్టోర్ చేద్దాం. సో మీరు ఇప్పుడు ఈ ఏ అనే వేరియబుల్లో ఇంటిజర్ని మాత్రమే స్టోర్ చేయాలి అనుకుంటే దీని ముందు ఇంట్ అని పెడతారనమాట. ఓకే, ఏ ముందు ఇంట్ అని పెడతారు. అప్పుడు దీని మీనింగ్ ఏంటంటే ప్రోగ్రామ్ తెలుస్తుంది, ఓకే మనోడు ఏ ముందు ఇంట్ పెట్టాడు అంటే దాని మీనింగ్ ఏంటి, ఏ ఓన్లీ ఇంటిజర్స్నే యాక్సెప్ట్ చేస్తుంది అని. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, సెమీకోలన్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదే మ్యాక్సిమం మన బిగినర్ మిస్టేక్స్ అనమాట. ఏం చేస్తారు, అంతా రాసేస్తారు కూడా, ఈ సెమీకోలన్ పెట్టరు. ఈ సెమీకోలన్ దేనికంటే ఈ లైన్ ఇక్కడికి అయిపోయిందిరా బాబు అని చెప్పి మన ప్రోగ్రామ్ మనం చెప్తున్నాం. దిస్ ఈజ్ ద టర్మినేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ అనమాట. ఇప్పుడు మీరు ఒక లైన్ రాశారు, ఈ లైన్ ఇక్కడికి అయిపోయింది అని మీకు తెలుసు, దీనికి తెలియదు కదా. సో ఎవ్రీథింగ్ ఇన్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ అ ఇన్స్ట్రక్షన్. మనం చెప్తేనే అది చేస్తుంది కంప్యూటర్, లేకపోతే చేయదు. సో దిస్ ఈస్ ద ఇన్స్ట్రక్షన్ టు టర్మినేట్ దిస్ స్టేట్మెంట్. టర్మినేషన్ ఇన్ ద సెన్స్ ఇంట్ ఏ అన్న అంటే ఈ ఏని ఇంటిజర్ని మాత్రమే యాక్సెప్ట్ చేసేలా చేసి ఈ స్టేట్మెంట్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది, నెక్స్ట్ లైన్ వేరే స్టేట్మెంట్ అని చెప్పడం అనమాట ఆ సెమీకోలన్ తాలూకు యూసేజ్. ఓకే, ఇంట్ ఏ అన్న ఇలా డిక్లేర్ చేసా, ఇప్పుడు నేను ఏని వాడచ్చు బయట ఎక్కడైనా. ఇప్పుడు ఏలో ఏముంటది, ఇంట్ ఏ అని ఇచ్చాడు వీడు, బట్ దీనిలో ఏం వాల్యూ ఇంకా పెట్టలేదు కదా అని అనుకుంటున్నారు. తరువాత దీనిలో పెట్టే ముందు ఇలా ఏ ఈక్వల్ టు 2 అన్న, మళ్ళీ దీనికి కూడా సెమీకోలన్. ఇదొక లైన్లో రాసా, ఇదొక లైన్, ఇదొక లైన్, ఇదొక లైన్ ప్రోగ్రామ్లో. సో దిస్ ఈజ్ కాల్డ్ డిక్లరేషన్. ఓకే, డిక్లరేషన్ అంటే ప్రోగ్రామ్కి చెప్తున్నాం, ఏం చెప్తున్నాం, ఏ అనేది ఇంటిజర్ టైప్ ఆఫ్ వేరియబుల్ అని చెప్తున్నాం. దానివల్ల ఏమవుద్ది, ఏలోకి ఓన్లీ ఇంటిజర్ వాల్యూ మాత్రమే యాక్సెప్ట్ అవుద్ది. నెక్స్ట్ ఏ ఈక్వల్ టు 2 అంటున్నా, ఇప్పుడు నేను ఏలో ఏం పెట్టాను, 2 అంటే ఏంటి, ఇంటిజర్, ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో ఇక్కడ ఏం జరుగుతుంది, 2ని తీసుకెళ్ళి ఏలో పెడుతుంది. ఓకే, ఇప్పుడు మీరు 2ని వాడదాం అంటే ఏని పిలిస్తే చాలు. పిలవడం అంటే ఏంటో చెప్తాను, దట్ విల్ బి థాట్ ఇన్ న్యూ లైక్ థాట్, సారీ. సో ఇక్కడ ఏ అంటే ఏంటి, ఏ ఇస్ అ వేరియబుల్, 2 ఇస్ ద వాల్యూ, రైట్? సో ఇప్పుడు ఈ 2ని మీరు వాడదాం అనుకుంటే ఏం కాల్ చేస్తే చాలు. ఈ కాల్ చేయడం అంటే ఏంటి, రైట్? ఇది నేను మీకు ప్రోగ్రామింగ్లో చెప్తా, లైక్ వైల్ ఐ కోడ్ ఐ జస్ట్ లెట్ యు నో వాట్ ఈస్ దట్ కాలింగ్ అండ్ ఆల్. ఓకే, జస్ట్ డోంట్ వరీ అబౌట్ ఇట్. నెక్స్ట్ కమింగ్ టు దీస్ 2 lines ఆర్ క్లియర్, రైట్? సో దిస్ ఈస్ ద డిక్లరేషన్ పార్ట్. అండ్ ఈ అసైనింగ్ పార్ట్ అని చూసారా, ఈ వాల్యూ తెచ్చి దీనికి అసైన్ చేసిన, దీన్ని
ఇనీషియలైజేషన్ పార్ట్ అంటాం. ఇనీషియలైజేషన్ అంటే ఒక వాల్యూని తెచ్చి ఒక వేరియబుల్లో పెట్టేదాన్ని ఇనీషియలైజేషన్ అంటాం. ఓకే, ఇది ఇంటిజర్కి. అదే ఒక ఫ్లోటింగ్, ఇప్పుడు ఇంకో పాయింట్ ఉందండి. మీరు ఇప్పుడు 2 పెట్టారు, ఇది ఇంటిజర్ కాబట్టి ఇది యాక్సెప్ట్ చేసింది. అదే ఏలో నేను కనుక 2.1 పెట్టా, అప్పుడేమవుద్ది? 2.1 ఈజ్ ఏ ఫ్లోట్ నెంబర్ దట్ యూ నో. ఏ ఈజ్ ద ఇంటిజర్ దట్ ప్రోగ్రామ్ నోస్. సో మన యూజర్ ఏం చేశాడు? 2.1 తెచ్చి ఏలో పెట్టాడు. ఫ్లోటింగ్ పాయింట్ని ఇంటిజర్లో పెడతాను, బట్ ఏ అనేది ఇంటిజర్ వాల్యూ కదా, నువ్వు ఎలా ఫ్లోట్ని పెడతావు అని చెప్పి ఇది ఎర్రర్ని రేస్ చేస్తుంది. నీ ప్రోగ్రామ్ రన్ ఇవ్వనివ్వదు, ఎర్రర్. సో ఇట్ విల్ స్టాప్ యూ ఫ్రమ్ ద ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో ఏదైతే వేరియబుల్ టైప్ డిఫైన్ చేసావో ఆ టైప్ తాలూకా వాల్యూ నువ్వు ఇవ్వాలి. ఇవ్వకపోతే యూ విల్ బీ గెటింగ్ ఎన్ ఎర్రర్. సో దిస్ ఈజ్ డిఫైనింగ్ ఏ డేటా టైప్, దిస్ ఈజ్ ఇనిషియలైజింగ్ ఏ డేటా టైప్. చెక్ యూ అసైన్ ద డేటా ప్రాపర్లీ టు అ వేరియబుల్. నెక్స్ట్ ఫ్లోట్ కూడా సేమ్ అండి. ఇక్కడ నేను ఆల్రెడీ కీవర్డ్స్ లాగే రాసేసా. మీరు ఏదైనా సరే డేటా టైప్ డిఫైన్ చేయాలంటే, ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే యూ నీడ్ టు స్టార్ట్ విత్ ద డేటా టైప్. ఫ్లోట్ అనే డేటా టైప్ తీసుకుంటాం, దానికి వేరియబుల్ నేమ్ రాస్తారు, సంథింగ్ లైక్ కరెన్సీ. సో సెమికాలన్, ఇది డిక్లరేషన్ పార్ట్. నెక్స్ట్ కరెన్సీలో నా డబ్బులు స్టోర్ చేద్దాం అనుకుంటున్నా, నా దగ్గర 90 రూపాయల 28 పైసలు ఉన్నాయి. సో 90.28 ఈ వాల్యూ, ఇది ఫ్లోట్ వాల్యూ కదా, సో ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఎందుకంటే మన కరెన్సీ అనేది ఫ్లోట్ డేటా టైప్ కాబట్టి. సో ఈ కరెన్సీలో 90.28 అనేది స్టోర్ అయ్యి సెమీకాలన్ మర్చిపోకండి, ఇది ఎండ్ ఆఫ్ ది స్టేట్మెంట్. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేరియబుల్స్ని మనం డిక్లేర్ చేసుకోవచ్చు. దిస్ ఈస్ కాల్డ్ డిక్లరేషన్, దిస్ ఈస్ కాల్డ్ ఇనిషియలైజేషన్. వాల్యూని తెచ్చి వేరియబుల్లో పెట్టేదాన్ని ఇనిషియలైజేషన్ అంటాం, వేరియబుల్ ముందు డేటా టైప్ పెట్టి సెమీకాలన్ పెట్టేదాన్ని డిక్లరేషన్ అంటాం. ఓకే, డిక్లేర్ చేయకుండా మీరు ఇలా చేయలేరు, ఎందుకంటే కరెన్సీ అనేదాన్ని మీరు డైరెక్ట్గా వాడేస్తే దీనికి మన ప్రోగ్రామ్ తెలియదు ఈ కరెన్సీ అనేది ఎక్కడొచ్చేసింది. అటు డిక్లేర్ చేయకుండా నాకు అది కొత్త వేరియబుల్. సో వీ కెనాట్ డూ దిస్. ఇఫ్ యూ డూ లైక్ దట్ ఇట్ విల్ బీ అన్ ఎర్రర్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డేటా టైప్ అండి. సో సింపుల్గా డేటా టైప్ అంటే ఎలా, ఒక వేరియబుల్ మీరు ఎలా డిక్లేర్ చేస్తారు? డేటా టైప్ ఫాలోడ్ బై వేరియబుల్ నేమ్. ఇప్పుడు ఈ వేరియబుల్లో ఒక వాల్యూ అసైన్ చేస్తారు, ఆ వాల్యూ మస్ట్ బి స్పెసిఫిక్ టు దిస్ డేటా టైప్. ఓకే, ఇఫ్ నాట్ ఇట్ విల్ రైజ్ అన్ ఎర్రర్. దిస్ ఈజ్ అబౌట్ డేటా టైప్ అండి. And in the next class, we will see in the coding section, you will be getting a full picture clarity. Okay, thank you.